ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగసిపడకు, ఏమీ లేవని అధైర్యపడకు, ఎవరూ లేరని బాధపడకు, మరెవరో ఉన్నారని గర్వపడకు. ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో. నిన్ను ఏడిపించే గతాన్ని మరిచిపో, కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు. చెడు రెండు తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటాం, కానీ ఎవరికి చెప్పుకోలేని బాధతో, ఎవరికి కనపడని కన్నీళ్లతో ఉంటుందని ఎవరూ ఊహించరు. మనం మాట్లాడే ప్రతి మాటలో అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు. మన మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళు మనవాళ్ళు అవుతారు. కాలానికి మనం ఇచ్చే విలువ మనకు విలువను పెంచుతుంది. డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. మనిషికి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది. ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది. శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. ఏ స్నేహం చివరి వరకు ప్రయాణిస్తుందో లేదో తెలియదు, కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తుంది.